ఆచి చికెన్ మసాలా. శత్రువులను పెంచుకోవడంలో జగన్ ఫస్ట్. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చూసిన రాజకీయ నాయకులు అందరూ ఒక ఎత్తు, ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఒక ఎత్తు, ఆయన మరొక ఎత్తు అని అనుకోరు. ఎందుకు అని అంటే ఆయన కోసం మొత్తం సర్వస్వం ఆయనే అని చెప్పేసి పాటుపడే వాళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని అది విరోధిగా కూడా కాదు, శత్రువులాగానే చేసేసుకుంటున్నారు. ఆ విరోధి శత్రువు అంటే వ్యత్యాసం కూడా చెప్తాను. అఫ్కోర్స్ కొంతమంది విరోధుల్ని, ఇంకొంతమంది శత్రువుల్ని. ఉదాహరణకి మనం మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే సోదరి షర్మిల, తల్లి విజయమ్మ. షర్మిలతోనేమో శత్రుత్వం, విజయంతోనేమో విరోధం. ఎందుకు ఏమిటి అంటే ఇదిగో రాజకీయపరమైనవి కావచ్చు, ఆస్తికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా ఉంది, ఆ రాజకీయ విభేదాలు, ఆస్తుల పంపకాలు, అవి ఇవి అని చెప్పి చాలా కథనాల్లో కూడా చూసాము. చివరికి ఆ షేర్లు అని అవని ఇవని ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత ఆయన రాజకీయ అరంగేటంలో ఉన్నటువంటి ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళు కావచ్చు. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా అభివర్ణించబడేటటువంటి కేవీపీ గారు, కనీసం కేవీపీ గారిని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిసినట్లుగా మనం చూడాల. ఏది రాజశేఖర రెడ్డి గారి తదనంతరం. సో ఆ రకంగా ఆయన ఆత్మీయంగా పిలువబడేటటువంటి కేవీపీ గారితో కూడా సరే శత్రుత్వం లేకపోయినా మిత్రత్వం అయితే లేదు. దాని తర్వాత ఇక అన్నీ తానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ప్రతి విషయంలో వ్యాపారాల దగ్గర నుంచి చివరికి ఈ అక్రమ ఆస్తుల విషయాల్లో ఆయనతో పాటు శిక్షణ అనుభవించినటువంటి వ్యక్తి. మొత్తం ఆయనే అని చెప్పేసి ఆయన వెంట నడిచిన విజయసాయి రెడ్డి గారిని కూడా దూరం చేసుకున్నది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, మరో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కోటరెడ్డి సీతారెడ్డి గారి ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండగా ఆయన ఎమ్మెల్యేగా చేశారు కదా అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే, అది కూటమి ఎమ్మెల్యే, అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే, అది వేరే విషయం. సో ఆ రకంగా అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారే మాకు సర్వస్వం అని చెప్పేసి చాలామంది ఘంటాపదంగా వాయిస్ వినిపించే వాళ్ళు కాస్త దూరంగా జరగడం. ఈ మధ్య అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఆయన బంధువు ప్లస్ ఆయన పార్టీ, అటువంటి వాళ్ళు ఇలా ఒకరి తర్వాత ఒకరు దూరంగా జరగడం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇక వాళ్ళు ఆపోజిట్లో ఉండడం, ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంకా మనం లోతుగా మాట్లాడుకోవాల్సి వస్తే చాలామంది నాయకులు ఉన్నారు. ఆ చాలామంది నాయకుల్ని ఏ రకంగా అంటే చివరికి వారికి వీరికి ఏ రకంగా భగ్గుమనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆయన్ని నమ్ముకొని రాజకీయం చేసిన వాళ్ళు, రాజకీయాల్లోకి దిగిన వాళ్ళు చివరికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే ఆయనకి విశ్లేషకులుగా ఆ పార్టీకి ఫేవర్గా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రామ్ అనేసి వెళ్ళిపోయారు. అంతెందుకండి, బోరుగడ్డ అనిల్ ఆయన ఇప్పుడు విరోధి కాదు, శత్రువు కాదు, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానే. కానీ ఆయన పరిస్థితి ఏంటి అనేది మొన్న ఈ మధ్య కూడా మాట్లాడారు కదా. సో ఇలా ఏ రకంగా ఎటు ప్రక్కన చూసుకున్నా కానీ దాదాపుగా అందరిని దూరం చేసుకున్నారు. అసలు అంతెందుకు, మీకు మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు గుర్తున్నారా? ఆవిడ ఏంటది చిన్నపిల్లల గుండెలు లబ్డబ్ అని కొట్టుకో జగనన్న అని కొట్టుకుంటుందని అంత అపారమైన భక్తిని ఒలగబోసారు. చివరికి ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల యాంటీగా తయారవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో ఇలా మనం ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ ఆ రకంగానే దూరంగా జరిగిపోయారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కనీసం ఆలోచించాలి కదా. ఈ నాయకుల పేర్లు, బంధువులు, వాళ్ళు వీళ్ళు చెప్పాను కదా. ఇవి కాకుండా ప్రజలు, ఇది అత్యంత కీలకమైనది. ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకతను తీసుకొచ్చుకున్నారు. చివరికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో నెత్తిన పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వామో మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. అందులో ప్రధానంగా ప్రాంతానికి సంబంధించిన వ్యవహారాలు, అందులో అమరావతికి సంబంధించిన రైతులనైతే ఇక ఏకంగా ఈయన శత్రువుగా చూసుకున్నాడో లేదో తెలియదు కానీ
ఇక అమరావతి రైతుల దృష్టిలో ఈయన మాత్రం పర్మనెంట్ శత్రువుగా మిగిలిపోయాడు. చివరికి ఇప్పటికీ కూడా మావిగన్ అనే ఆ పదం తీసుకొచ్చిన తర్వాత ఇంక జగన్మోహన్ రెడ్డి గారు మారరు, మా పట్ల ఇదే వివక్షతో కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఇక అమరావతి శత్రువుగానే అమరావతి రైతులందరూ కూడా, అమరావతి రైతులే కాదు, అమరావతి రాజధాని అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన శత్రుత్వం పెంచుకున్నాడు వాళ్ళందరితో. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు నూతన విధానం ఇసుక పాలసీలో తీసుకొస్తానని చెప్పేసి ఆ రకంగా వాళ్ళ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని అక్కడ నిర్మాణాలు అవి జరగకుండా ఆ ఇసుక లభ్యత లేకపోవడం, చివరికి ఆ నిర్మాణ రంగానికి ముడిపడి ఉన్నటువంటి అన్ని రంగాల వారు కూడా ఆయన పట్ల ఇక వ్యతిరేకంగా తయారైపోయారు. అట్లాగే ఉద్యోగులు, ఈ ఉద్యోగుల అంశం అయితే చాలా కీలకమైనది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏంటి? సిపిఎస్ రద్దు చేస్తా, అది కూడా ఎప్పుడు వచ్చిన వారం రోజులకే. మరి అవగాహన లేకో ఏమో తెలియదు కానీ ఆయన అవగాహన లేకుండా అనేసాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమర్థించుకునే ప్రయత్నం. సో ఒక అవగాహన లేకుండా ఏ రకంగా మాట్లాడతారు ముఖ్యమంత్రికి అభ్యర్థి? అవగాహన పెంచుకోవాలి, లేదా సిపిఎస్ రద్దు విషయం పైన మేము పరిశీలిస్తామని అన్నా చెప్పాలి. ఏకంగా రద్దే చేసేస్తామని చెప్పేసి అన్నారు. అంటే నోటికి వచ్చిన హామీని ఇచ్చేసుకున్నారు. ఎందుకు? గెలిపే పరమావధిగా. ఆ రకంగా ఆ ఉద్యోగులందరికీ కూడా పెద్ద దెబ్బ వేశారు. చివరికి వాళ్ళు ధర్నాలు, నిరసనలు, దీక్షలు అవి ఇవి అని చెప్పేసి అంటే దానిపైన ఉక్కుపాదం మోపారు. ఈ రకంగా ఉండి అది సిపిఎస్ కాదు, ఓపీఎస్ కాదు, జీపీఎస్ అని చెప్పేసి మధ్యలో ఇంకోటి తీసుకొచ్చారు. సో వాళ్ళను దూరంగా జరిపారు. ఇంతేనా? ఆ టీచర్స్కి సంబంధించి మరి ఉపాధ్యాయులు అంటే ఎందుకో ఆయనకు అసలు గిట్టదు. డిఎస్సి రిక్రూట్మెంట్ మెగా డిఎస్సి వేస్తానని వేయలేదు. దానికి తగినట్టుగా ఉన్న టీచర్లనేమో వాష్రూమ్స్ ఫోటోలు తీయాలి అని చెప్పేసి ఆ తర్వాత వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేయటం కావచ్చు, ఇట్లా వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఇక దాని తర్వాత నిరుద్యోగ యువత. ఈ నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి వేస్తున్నారు, వేయలేదు కదా. ఆ తర్వాత ఇంకేమైనా కంపెనీలు ఏమైనా తీసుకొచ్చే ఉద్యోగాలు వస్తాయా అంటే అది లేదు. ఆ సచివాలయం ఉద్యోగులు అని చెప్పేసి అది ఒకటి మాత్రం వేశాడు. ఇక వాలంటీర్లు అని చెప్పేసి అది ఉద్యోగం కాదు, సర్వీస్ అని చెప్పేసి అది ఒకటి పెట్టారు. ఇవి కాకుండా ఉద్యోగాలు ఏవి అంటే రెగ్యులర్గా ప్రతి గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్లు విడుదల చేసే డిపార్ట్మెంట్లు ఏవి కూడా అసలు ఆ నోటిఫికేషన్లు లేవు, ఆ భర్తీలు లేవు. ఇది ఎలా ఉంటే ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి నిరుద్యోగ యువతని చివరికి ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పేసి కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేస్తే ఆ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ కాబడినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అవమానించేలాగా వాళ్ళని ఎదుగో అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, ఫేక్ డిఎస్సి అది ఇది అని చెప్పేసి అని చివరికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని విపరీతంగా, మామూలుగా ఎంతటి అభిమానం అంటే మా ఊర్లో ఎవరినన్నా అడిగినా చెప్తారు మా కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానంగా ఉంటారు అని చెప్పేసి గోదావరి జిల్లాకు సంబంధించిన మహమ్మద్ అలీ అనుకుంటా అతను, నర్సాపురం నియోజకవర్గం, ఆయన బహిరంగంగానే మాట్లాడారు కదా విజయవాడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర. సో అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడింది ఏంటి? నేను దళితుల మేనమావని అన్నారు. ఏది దళితులను ఏం ఉద్ధరించారు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారుగా. అది డాక్టర్ సుధాకర్ కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అంశాలు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు మేనమావ అంటే ఏంటి? వాళ్ళ ప్రాణాలు పోయేలాగా చేయటమా అని చెప్పేసి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. పోనీ ఆ స్థానికంగా ఉన్న నాయకులే చేశారు. చేసినప్పుడు ఆ బాధిత కుటుంబాల పట్ల ఉండాలి కదా. ఆ బాధిత కుటుంబాల వైపు లేకుండా నిందితుల వైపు ఉంటే దాన్ని ఎలా చూస్తారు? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఈ రకంగా ఉంది అని చెప్పేసి రాదా? మహిళలేంటి, వారేంటి, వీరేంటి, వీళ్ళు మాట్లాడే విధానం ఏంటి, అలా ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ సామాజిక వర్గాలు, ఇది కాకుండా ఎస్సీలు, బీసీలు, కమ్మ సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం అని వాళ్ళకి వీళ్ళకి మధ్య వ్యత్యాసాలు క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా నానా రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి ఏం మూటగట్టుకున్నారంటే శత్రువుల్లాగా చేసుకుని వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేలాగా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. వీళ్ళందరికీ కామన్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఏం చేశాడు? ఆయన వీళ్ళందరిని ఏకతాటి మీదకి తీసుకురాగలిగాడు. ఆ ఏకతాటి మీదకి వాళ్ళందరూ రావటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. పోనీ ఇప్పటికైనా మారారా, విధానాలు మార్చుకుంటున్నారా? లేదు, అదే స్టాండ్. అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అన్నారు. అదే స్టాండ్. అప్పుడు
ఉపాధ్యాయులనేమో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అయిన ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో అంటే మనకు ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు నేర్చుకోవట్లేదనే, ఇక నేర్చుకోకపోతే ఇక దానికి ఎవరు ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షంలో ఉండగా ఎంతో కొంత ఆ పార్టీకి గ్రాఫ్ పెరగాలి, పెరగకపోగా మైనస్ అయిపోయింది. సో ఆ రకమైన పరిస్థితికి అయితే మాత్రం మరి ఆ పార్టీ వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి, శత్రువుల్ని ఈ రకంగా పెంచుకుంటా పోతే ఆయన్ని అనుసరిస్తున్నటువంటి నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి. సో ఇప్పుడు నేను పెట్టిన టైటిల్కి ఈ వీడియోకి ఏమాత్రం యాప్ట్ అయింది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.